హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మోహన్. ఈరోజు అయితే మనం కాంగ్ పిక్కలని ఎలా ఒలిచాలి ఏంటి అన్నది తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ కాంగ్ పిక్కలే. కాంగ్ కాయలని కూడా అంటారు మా ఏజెన్సీలో. ఇదైతే మా పిన్ని చూడండి ఎలా ఒలుస్తుందో. వాటిని ఉత్తి చేతితో అయితే ఒలవలేము. ఇగో ఈ మొత్తం కాంగ్ కాయలే అన్నమాట. చెట్టు నుంచి సేకరించిన తర్వాత ఈ విధంగా ఎండ దగ్గర ఆరబెట్టుకున్నాము. ఆరబెట్టుకున్నాక అవి కాయలు అయితే ఆరిపోయాయి. పచ్చిగా ఉండినవి ఎండిపోయాయి. పచ్చిగా ఉండినవి అయితే కొంచెం ఒలవడానికి ఇబ్బంది, తొందరగా ఒలుచుకోవు. అవి ఎండాయి అనుకో, అలా కొట్టిన వెంటనే టప్ టప్ అని పగిలిపోతాయి. ఈజీగా ఒలవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. చూడండి కాంగు పిక్కలు ఇవైతే ఎలా ఉన్నాయో. తొక్క తీసిన తర్వాత ఈ విధంగా అయితే కాంగు పిక్కలు ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా కనిపిస్తున్నాయో. ఇవన్నీ కాంగు పిక్కలు అన్నమాట. వీటిని ఒక కర్ర సహాయంతో మాత్రమే కొట్టగలము, ఉట్టి చేతితో అయితే ఒలవలేము. చూడండి, చూడండి ఇక్కడైతే కాంగ్ పిక్కలు ఒలుస్తున్నారు. ఇదిగో వాటి తొక్కలు చూడండి, అయితే ఒలిసిన తొక్కలు అన్నమాట. తొక్కలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. మా అమ్మ కూడా ఇదిగో ఒలుస్తుంది ఏ విధంగా చూడండి. ఆ కొట్టే కర్ర, దాన్ని గుంటం అంటాం మేము. ఒలిసిన ఒక దగ్గర అయితే పెట్టుకున్నారు, టబ్బు దగ్గర, చిన్న టబ్బు దగ్గర పెట్టుకుంది మా అమ్మ. చూడండి కాంకాయలు ఎలా ఉన్నాయో, ఎండిపోయినావు అనమాట. ఇవి మా నానమ్మ ఇది మా ఏజెన్సీలో ప్రతి విలేజ్లో, ప్రతి ఊర్లో అయితే ఇలాంటి కాంకాయ చెట్లు అయితే ఉంటాయి. వాటిని మేము సేకరించుకుంటాము. కొంచెం కష్టమే చెట్టు ఎక్కి సేకరించుకోవాలంటే. ఇగో ఇక్కడ కూడా ఆరబెట్టి ఉన్నారు కాంకాయలు అన్నమాట. ఇవి కూడా ఇదిగో చూడండి ఎండిపోయినావు అనమాట ఇవన్నీ. ఇగో మా ఇల్లు, మట్టితో కట్టిన ఇల్లు అనమాట. ఇక్కడ పెరట్లో గులాబీ మొక్కలు కూడా వేసాము. కాకపోతే ఇది పురుగులు తినేస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మా ఏజెన్సీలో అయితే ఇలాంటి పనులు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.